నేను ఒక గురువు, నన్ను జగద్గురువు అని, మహాత్ముడని, దైవాంశం ఈ రీతిగా పొగడొద్దండి. పీఠం ఇచ్చినాడు నా గురువుదు, ఏనాటి పుణ్యమో ఏమో గురువు. కొంతమంది నన్ను చిన్నప్పటి నుంచి చూసినోళ్ళు, ఏమరా వీని చుట్టూ ఇంతమంది తిరుగుతారు, స్వామి 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 అని. ఏముంది వీని దగ్గర, ఏముంది వీని దగ్గర? కొంతమంది అంటారు, ఇంతమంది స్వామి 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 అంటున్నారంటే కేరళకు పోయి వశీకరణ విద్యలు నేర్చుకొచ్చినాడు, చూమంతరు ఏమో చేస్తున్నాడు. వీళ్ళంటే ఇంతమంది ఎట్లా పోతారు వీని దగ్గరికి? ఇంకా ఎవరో కొంతమంది అంటారు, లేపా స్వామి ఏమో విభూతి పండించేస్తే మా రోగాలు బాగవుతాయి, మాకు తలనొప్పి పోయింది, మాకు కడుపు నొప్పి పోయింది, అట్లా పోయింది అంటే. ఇంకా కొంతమంది అంటారు, ఇవింది అబద్ధము, ఆయనకి కడుపు నొప్పి తలనొప్పి పోయేదానికి ఆ అలోపతి మాత్రలన్నీ నూరే ఏమో చేర్పించి ఇస్తాడు ఆయన, కాబట్టి ఆ రోగాలు పోతాయి అని అంటే. ఇది విమర్శ. ఇది నా దగ్గర ఎటువంటి విద్యలు లేవు. నాకు 2 గురువులు ఉన్నారు. నా గురువు పరమ గురువు రాయదుర్గం స్వాముల వాళ్ళు, చిప్పగిరి స్వాముల వాళ్ళు, 2 యొక్క ఆశీర్వాదముల చేత ఏమో మీ యొక్క వేళా విశేషమో, గురువు యొక్క అనంతమైన కృపనో మీ పనులు జరిగిపోతున్నాయి. నా దగ్గర ఉండే ఆస్తి 2, అంతకు మించి ఏమీ లేదు. 1 శీల సంపద ఉంది, 2 ధ్యాన సంపద ఉంది. నేను మీకు ఇచ్చేది కూడా ఇవి 2. ఈ ఆస్తులే మీకు ఇస్తారు. 1 శీల సంపద, 2వది ధ్యాన సంపద. ఆ 2 ఆస్తులను మీరు భద్రంగా కాపాడుకుంటే ఆ పరమాత్ముడు నిజంగా మీకు ఇంకొక సంపద ఇస్తాడు, అదే మోక్ష సంపద.